అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ట్రావెలింగ్ క్రైస్ట్. ఈ లోకంలో మొదటగా మనల్ని ప్రేమించిన వ్యక్తి ఎవరు? మనకు మాట్లాడడం రాకముందే మన బాధను అర్థం చేసుకున్నది ఎవరు? అది అమ్మ. కానీ బైబిల్ ఏమంటుంది అమ్మ గురించి? బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. యెషయా 66 అధ్యాయం 13వ వచనంలో, తల్లి తన కుమారుని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. దేవుడు తన ప్రేమను కంపేర్ చేసింది ఎవరికంటే అమ్మకి. అంత గొప్ప ప్రేమ అమ్మ ప్రేమ. మనకు నిద్ర పట్టకపోతే నిద్రపోకుండా కాపాడేది అమ్మ ప్రేమ. మనకి బాధ ఉంటే మౌనంగా ఏడ్చేది అమ్మ. మన విజయాన్ని చూస్తే కూడా గర్వపడేది అమ్మే. సామెతలు 31 అధ్యాయం 25వ వచనంలో చెప్తుంది, ఆమె బలముతోనూ గౌరవముతోనూ అలంకరింపబడి ఉన్నది. బైబిల్లో చాలా గొప్ప ఉమెన్స్ ఉన్నారు, కానీ ప్రతి అమ్మలో ఒక స్పెషల్ కాలింగ్ ఉంది. ఉదాహరణకు హన్నా, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో తన బిడ్డ కోసం దేవుని దగ్గర కన్నీళ్లతో ప్రార్థించింది. ఆ బిడ్డే సమూయేలు. ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. ఒక అమ్మ ప్రార్థన ఒక జీవితాన్ని మార్చగలదు. ఎగ్జాంపుల్ 2, యోకేబెదు తన బిడ్డ మోషేను 3 నెలలు దాచిపెట్టింది. ఫరో సైన్యం నుంచి తన బిడ్డ ప్రాణాన్ని రక్షించుకుంది. తల్లి ప్రేమ ఎంతో గొప్పది. యోకేబెదు తన బిడ్డ కోసం ప్రాణం పెట్టింది. కొన్నిసార్లు మనం అమ్మని ఇగ్నోర్ చేస్తాం. ఆమె మన కోసం చేసిన సాక్రిఫైస్ని కూడా మర్చిపోతాం. కానీ బైబిల్ మనకి గుర్తు చేస్తుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని చెప్తుంది. అమ్మ అంటే ఒక వర్డ్ కాదు, అది ఒక జీవితం, ఒక ప్రేమ, ఒక త్యాగం. ఈరోజు ఒక్కసారి మీ అమ్మకు థ్యాంక్ యూ అమ్మా అని చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అమ్మ కోసం ఒక చిన్న కామెంట్ పెట్టండి. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ బ్యూటిఫుల్ మదర్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.